దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు భద్రాచల ఆలయ అభివృద్ధి విస్తరణ పనులను పరిశీలించి భక్తులకు ఇబ్బంది లేకుండా నాణ్యతతో వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 276 కోట్ల రూపాయల అభివృద్ధి, 50 కోట్ల రూపాయల పుష్కర ఘాట్ల నిధులతో డిసెంబర్ ముక్కోటి ఏకాదశిలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా దేవాదాయ, ముఖ్యమంత్రి కార్యాలయాల నుండి పర్యవేక్షిస్తారని తెలిపారు. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు భద్రాద్రి క్షేత్రాన్ని, దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాద్రి క్షేత్రాన్ని దివ్యధామంగా ఇంకా మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి మొత్తం 276 కోట్లు కేవలం మన దేవాలయానికి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ఇది కాక ఘాట్లకు కూడా సుమారు 50 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. నిధులు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ కాంట్రాక్టర్సు, అదేవిధంగా ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడ సెటప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ్ గారు, అదేవిధంగా మన ఇక్కడ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య గారు, వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఒకసారి స్థల పరిశీలన చేసి ఏ విధమైనటువంటి పనులు జరుగుతున్నాయనే ఆలోచనతో రావడం జరిగింది. నాతో పాటు ఈఎన్సీ గారు, ఆర్ఎన్బి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఈఓ దామోదర్ గారు, మా దుర్గాప్రసాద్ గారు, స్థల సాయి గారు, అదేవిధంగా ఇతర అందరు కూడా దేవాదాయ శాఖ సిబ్బంది ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ముఖ్యంగా కాంట్రాక్టర్ గారు కూడా మాతో పాటు ఇవాళ రావడం జరిగింది. ఇది ఒక ఛాలెంజింగ్ వర్క్, ఎందుకంటే మనకి డిసెంబర్లో మనకి వైకుంఠ ఏకాదశి కల్లా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి అక్కడ పూర్తి చేయాలి. పుష్కరాల దాకా ఆగే పరిస్థితి లేదు. అదేవిధంగా మనకి పుష్కరాలు జూన్ 26 నుంచి ఉండే మన గోదావరి పుష్కరాలు ఏప్రిల్లోనే శ్రీరామనవమి ఉంటుంది. కాబట్టి మిగతా క్షేత్రాల కంటే కూడా ఇది అత్యంత వేగవంతంగా జరగాల్సినటువంటి పని. కాబట్టి దీనికోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఇంజనీర్ల బృందాన్ని కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడే ఉండి నిత్యం పరిశీలన చేస్తూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్వరలోనే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో మేము కావచ్చు, లేకపోతే మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను 24/7 చూసే విధంగా స్క్రీన్స్ ఏర్పాటు చేసుకొని మానిటర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంపార్టెంట్ షెడ్యూల్డ్ వర్క్, దైవమే నిర్ణయించింది డెడ్ లైన్ అనేది, మనం నిర్ణయించింది కాదు. కాబట్టి కాంట్రాక్టర్ గారు కూడా వారి యొక్క సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, మిషనరీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్కిటెక్ట్స్ కూడా వేగవంతంగా డిజైన్స్ అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రాథమికంగా పరిశీలన ప్రకారంగా నార్త్ సంబంధించి కొన్ని డిజైన్స్లో మార్పులు వచ్చినాయి. ఎప్పుడైనా సరే పని జరుగుతున్నప్పుడు జనరల్గా అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, డిజైన్స్ ఇవన్నీ వాటి వల్ల కొంత వెనకబడతాం. మళ్ళీ దాన్ని వేగంగా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. డిస్మాంటిల్ వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని ఉత్తర ద్వారాన్ని మేజర్గా మనం నార్త్ సైడ్ అంతా కూడా డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. వారిని షెడ్యూల్ కూడా ఇవ్వమంటున్నాం. హైదరాబాద్ నుంచి భద్రాచలం ప్రతి వారం రాలేం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్క్రీన్స్ ద్వారా వర్క్ మానిటరింగ్ ఒక టీం పెట్టుకోవడం, అదేవిధంగా ప్రతి వారం రోజులకు ఒకసారి ఈఓ గారిని, దామోదర్ గారిని ఇక్కడ సమీక్ష నిర్వహించి మాకు మినిట్స్ పంపమని చెప్పాము. 15 రోజులకు ఒకసారి కమిషనర్గా నేను హైదరాబాద్లో సమీక్ష చేస్తాము. నెల రోజులకు ఒకసారి మంత్రి గారు, మరి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా సమీక్షా సమావేశం చేస్తారు. జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఎలాగూ వస్తున్నప్పుడు భాగంగా ఇక్కడ క్షేత్ర పర్యటన చేసుకుంటూ దీని యొక్క మొత్తం ప్రణాళికని మొత్తం వేగవంతం చేయడానికి మాకు కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఎప్పటికప్పుడు వేగవంతంగా చేయడానికి ఇది ఒక మహత్తర కార్యం. అంటే ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు మనకి అతి పెద్ద నిధులతోటి భద్రాచల క్షేత్రానికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు. దీన్ని మంచిగా వినియోగించుకొని మళ్ళొక 100-200 ఏళ్ళు ఉండే విధంగా, మళ్ళీ ఎవరు ముట్టుకొని చేయాల్సిన పని రాకుండా పటిష్టంగా, నాణ్యతాపరంగా, మరి అదేవిధంగా వేగంగా చేయాల్సినటువంటి పనులు ఇవి చేయాలని చెప్పి వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి ఫోకస్ దేవాదాయ శాఖ నుంచి ప్రత్యేక మానిటరింగ్ పెట్టి చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పనులు వేగనం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Prita